తర్వాత మీరు చూడండి 6వ వచనం చూడండి. యెష్షయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును. చూడండి, బైబిలు నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తుంది అంతే, నిన్ను కవర్ చేయదు. బైబిలు నిన్ను కవర్ చేయదు, దేవుడు నిన్ను కవర్ చేయడు. నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్తాడు. దావీదు లాంటి వాడి గురించి ఇక్కడ రాసేటప్పుడు ఎందుకులేనైనా ఊరియా భార్య ఎందుకు, మళ్ళీ వ్యభిచారం చేశాడు, ఊరియాని చంపేశాడు, ఈ స్టోరీ అంతా ఎందుకు ఇక్కడ పెట్టడము? యేసుక్రీస్తు ప్రభువైన ఒక పరిశుద్ధుని జన్మను గురించి రాస్తున్నప్పుడు ఇలాంటివి మనం ఆల్టర్ చేసేసి, కవర్ చేసేసి, ఫిల్టర్ చేసేసి రాసేద్దాము. యూదా తామారు ఎన్ని ఎందుకు, బోయజు రూతు అంతా ఎందుకు మనకి అని దేవుడు అనుకోలేదు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తాడు దేవుడు. అది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. దేవుడు నమ్మని మేము కలుగును గాక. ఈ రాత్రి నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పాపంలో ఉంటే నువ్వు పాపంలో ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దావీదుని దేవుడు కవర్ చేయలేదు, యూదాని దేవుడు కవర్ చేయలేదు. ఆ తర్వాత మీరు గమనిస్తే అక్కడ ఉజ్జియా, యోతాము, హిజ్కియా వీళ్ళందరూ మనకు కనిపిస్తారు. చూడండి 9వ వచనం చూడండి. 9వ వచనము ఉజ్జియా కనిపిస్తున్నాడు, యోతాము కనిపిస్తున్నాడు, ఆహాజు కనిపిస్తున్నాడు. వీళ్ళల్లో చాలా మంది యథార్థంగా ప్రవర్తించిన రాజులు లేరు. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఈ పేర్లన్నీ మీకు కనిపిస్తాయి. ఉజ్జియా, యోతాము, హిజ్కియా, ఈ పేర్లన్నీ మీకు కనిపిస్తాయి. వీళ్ళ దినాల్లో దేవునికి అవిధేయులుగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారండి, ఈ రాజుల దినాల్లో ఉన్నారండి. ఆ మనష్య అనేవాడు కూడా చాలా భయంకరమైన వ్యక్తి అన్నమాట. ప్రేమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తున్నాను. యేసు క్రీస్తు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీలో పాపం ఉంది. ఏముంది? నీలో పాపం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాపాన్ని గురించి మాట్లాడరు. యు గో ఎనీవేర్, ఎంత ఇస్తావు చెప్పు, ఏమిస్తావు చెప్పు. ఒక్క యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ హృదయాన్ని గురించి మాట్లాడతాడు. నీ హృదయం చెడిపోయిందని చెప్తాడన్నమాట. అది కాన్సెప్ట్ అర్థమైందా మీకు? మీ పాపాన్ని ఎక్స్పోజ్ చేసే దేవుడు వద్దు అనుకుంటే యు గో ఎల్స్వేర్, ఎక్కడికైనా వెళ్ళు భారతదేశంలో. లేకపోతే నాస్తికుడిగా మారిపో, నాస్తికురాలుగా మారిపో, వితండవాదం చేయి. అసలు కన్యకి కుమారుడు పుట్టడం ఏంటని చెప్పి వితండవాదం చేయి. యూ విల్ బి సేఫ్. నువ్వు చాలా భద్రంగా ఉంటావు ఈ లోకం మట్టుకు. కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఒక మాట. నువ్వు తాగుతున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నావు, నువ్వు జూదమాడుతున్నావు, నువ్వు వడ్డీలకి డబ్బు తిప్పుతున్నావు, నీ సొంత సహోదరుని నువ్వు మోసం చేస్తున్నావు. ఇది యేసు ప్రభు కఠినంగా మాట్లాడే మాట. చూడండి, బైబిల్లో ఎవరిని దేవుడు కవర్ చేయడు. దావీదు పరాయి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దావీదు నరహత్య చేయకూడదంటే నరహత్య చేశాడు, వ్యభిచరింపకూడదంటే వ్యభిచరించాడు, అబద్ధ సాక్ష్యం పలికాడు. దావీదుని దేవుడు ఎక్స్పోజ్ చేస్తున్నాడు. దేవుడు దావీదుని, దావీదు నువ్వు హంతకుడివి, నువ్వు వ్యభిచారివి, యట్ నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఏం పడ్డాడు చెప్పండి? రిపెంటెన్స్. ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దావీదు నరహంతకుడే, దావీదు వ్యభిచారి. యూదాను గురించి మాట్లాడుకున్నాం. సొలొమోను కూడా ఉన్నాడు ఇక్కడ. కామాతురత కలిగి ఉన్న సొలొమోను గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. సొలొమోను వాస్ దేర్ హియర్. మీరు 6వ వచనంలో మనం గమనిస్తే దావీదు సొలొమోన్ని కన్నాడు, సొలొమోను రెహబామును కన్నాడు. ఎవరు సొలొమోన్? హూ ఇస్ సాల్మన్? అనేక మంది అన్య స్త్రీలను ఉంచుకున్నాడు. చివరికి అన్య దేవతలకు కూడా మొక్కినటువంటి భార్యలు తన హృదయాన్ని తిప్పివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరవచ్చిన మీ అందరితో ఒక మాట చాలా సూటిగా చెప్తున్నాను. నీలో పాపం ఉంది. నువ్వు కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క
కుటుంబ సభ్యుల్లో చేరాలంటే పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఏమవుతాడు? కీడులో పడతాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడు? కనికరాన్ని పొందుకుంటాడు. ఈ రాత్రి యవ్వన స్త్రీలు కనిపిస్తున్నారు, యవ్వన పురుషులు కనిపిస్తున్నారు, యంగ్ పీపుల్ ఎంతోమంది, చాలా మంది కనిపిస్తున్నారు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో పాపము లేదా? డోంట్ యు హ్యావ్ సిన్ ఇన్ యువర్ లైఫ్? ఆ పాపము నీ జీవితాన్ని అగ్నిగుండానికి తీసుకుని వెళ్తా ఉంది.